మీరు ఒక జ్యోతిష్యుని అవుతాను, ఒక ఆస్ట్రాలజర్‌గా మారుతాను అంటే పేరెంట్స్‌లో ఒకలాంటి భయం ఉంటది. ఏదో బిజినెస్ చేసుకుంటాను, చిన్న షాప్ పెడతాను, లేకపోతే చిన్న ఇట్లా వేరే రంగం వైపు వెళ్తానంటే ఎక్కడో కాస్త కాన్ఫిడెన్స్ ఉంటది. ఓకేలే బానే సెటిల్ అయితాడు ఈరోజు కాకపోతే రేపు అని. జ్యోతిష్యం అసలు మీ వృత్తి అది కాదు. మీకు పూర్వీకులకి సంబంధం లేదు. సామాజిక వర్గంతో సంబంధం లేదు. అలాంటప్పుడు మిమ్మల్ని నమ్మాలన్నా భయమే. సాధారణంగా నా జాతకం కావాలంటే నేను ఫస్ట్ వెతికేది ఒక బ్రాహ్మణుడిని. మీ దగ్గరకొస్తారని ఎట్లా అనుకున్నారు? దీన్ని మీరు ప్రొఫెషనల్‌గా ఎట్లా మార్చుకుందాం అనుకున్నారు? నాకు తెలియకుండా నాకు స్కూల్లో కూడా నేను పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అయితే కాదు. కానీ నేను కబడ్డీ లాంటి గేమ్స్లో నన్ను సెలెక్ట్ చేసుకుంటారు పోటీలు పడి. ఎందుకంటే పిల్లలు కెప్టెన్ అనే అబ్బాయి ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. నాకు తెలియకుండానే నేనేమనేవాడిని అంటే అటువైపు నుంచి వచ్చినటువంటి రైడింగ్కి వచ్చినటువంటి అబ్బాయి యొక్క పేరు, ఆ అబ్బాయికి నేను కామెడీగా చెప్పేవాడిని. నీది ఈ రాశి, నువ్వు ఖచ్చితంగా అవుట్ అయిపోతావు, నేను చెప్తున్నాను అని సైకలాజికల్గా నా టీంని ప్రిపేర్ చేస్తాను. సైకలాజికల్గా అతను భయపడిపోతాడు. భయపడేసి కొంచెం దృఢంగానే ఉంటారు కబడ్డీ ఆడేవాళ్ళు. ఖచ్చితంగా అతను అవుట్ అయిపోయేవాడు. అంటే నేను చెప్పింది జరుగుతూ ఉందని నా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు. అటువైపు అందుకు ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేసుకునేస్తారు. ఎవరు టాస్ గెలుస్తారో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేస్తారు. నేను పట్టేవాడిని కాదు, పోయి అంటేసి వచ్చేవాడిని కాదు. సైకలాజికల్గా నేను అలా అనేవాడిని. అప్పుడు నన్ను చూసినప్పుడు పిల్లలు కాస్త భయపడేవాళ్ళు. వీడేం చెప్తే అది జరుగుతుంది, వీడికి జ్యోతిషం వచ్చు. వాస్తవంగా నాకు ఆ వయసులో రాదు, కానీ నేను అలాంటి ఆలోచన విధానాన్ని నాకు తెలియక నాకు ఉండేది. అటువంటి ఆలోచనలు అంటే మనము ఇలా చెప్తే అలా అవుతుంది కదా, ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మనం గొప్పవాళ్ళు అవుతామని కూడా పండితులు చెప్తున్నారు కదా అనేటువంటి ఆలోచనలు నాకు చిన్నప్పుడే బీజం పడ్డాయి. అలా పడ్డప్పుడు ఆటోమేటిక్గా నా సైకాలజీ అదే అని మా ఊర్లో కూడా అందరికీ తెలిసింది. వీడెప్పుడు శాస్త్రాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, గుళ్ళు, గోపురాలు అంటూనే ఉంటాడు, వీడు చెప్పడంలో తప్పేం లేదు అంటూ ఉంటారు. నాకు అదే ఒక ఆస్తిగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే నేను జనరల్గా ఫర్నిచర్ బిజినెస్ ఉన్నది నాకు. ఈ ఫర్నిచర్ బిజినెస్లో నాకు అంత సంతృప్తి లేదు. వస్తే ఆ వస్తువు దానిపైన అబద్ధం చెప్తే నేను నమ్మలేను. నాకేమి రాలేదు, ఇది అసలుకే ఇస్తున్నా, నష్టానికి ఇస్తున్నా, మీరు తెలిసిన వాళ్ళని ఇస్తున్నా, ఇన్ని అబద్ధాలు చెప్తే కానీ ఆ వస్తువుని నేను నమ్మలేను. వ్యాపారం పురుష లక్షణం. మరి ఆ వ్యాపారాన్ని మనం కొంచెం స్వార్థంగా ఆలోచిస్తేనే చేయగలం. మరి నాకు ఇక్కడ జ్యోతిషంలో వస్తే గ్రహ సిద్ధాంతాలు, అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలను గణన కట్టడము, వారి జీవితం వాళ్ళు ఒక డేట్ చెప్తేనే వాళ్ళ జీవితాన్ని మొత్తం నేను చెప్పగలిగే స్థాయి నాకు రావడము అనేది గొప్పగా అనిపించి నేను అటువైపు అడుగులేసాను. నాకు ఎవరు కానీ, పేరెంట్స్ కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరు ఆటంకం చెప్పిన వాళ్ళు లేరు. అందరూ కూడా ఆదరించారు నన్ను. ఓకే, ఇదంతా కూడా నాకు కలిసి వచ్చిందనే చెప్పాలి. సో మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారు, చాలా సంతోషపడ్డారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు, మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు సాధారణంగా జ్యోతిష్యంలో మన డేట్ ఆఫ్ బర్త్, మనం ఎక్కడ పుట్టాము, ఎన్ని సెకండ్లకు పుట్టాము, ఇవి మన దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. బట్ నేను మీ దగ్గర ఒక 2-3 సార్లు విన్నది, ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు విన్నది కరణం అన్నమాట. అసలు ఇప్పటి వరకు కరణాన్ని చూసి జాతకం చెప్తాము అన్న వాళ్ళ గురించి వినలేదు. కరణం అన్న వర్డ్ అయితే విన్నాం. నిజంగానే కరణం అనేది ఉంటుందా? దాన్ని కూడా మీరు జ్యోతిష్యంలోకి చూసి దాన్ని బట్టి అంటే ఫ్యూచర్లో ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయి అనేవి చెబుతారా? మనకు ఒక వ్యక్తి జన్మించాడంటే ఒక రోజు అంటే వారం, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 పంచాంగము. ఈ 5 అంగములే పంచభూతాలను సూచిస్తాయి. ఈ 5లో మనకు ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది కరణం. కరణం తప్పితే మరణం అని శాస్త్రం చెప్తా ఉంది. మరి ఈ కరణము అనేది ఎన్ని ఉన్నాయంటే 11 కరణాలు ఉన్నాయి. ఆ 11 కరణాలకు గ్రహాలు, వాటికి జీవులు, వాటికి అధిదేవతలు, వాటికి పరిహార ఆలయాలు ఉన్నాయి. ఈ కరణము అనేది గాలిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. పంచభూతాల్లో గాలి యొక్క ప్రభావం, స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కరణాన్ని బలపరుచుకున్న వాళ్లకు జాతకంలో ఎన్ని అడ్డంకులున్నా, అవరోధాలున్నా సులభంగా, వేగంగా అధిగమించగలరు జీవితాన్ని. మరి వాళ్లకు పరిస్థితులు ఏదైనా కావచ్చు, ఎంత తీవ్రమైనటువంటి, ఎంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఒక్క కరణాన్ని పట్టించుకుంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా దారికి వస్తాయి. ఉదాహరణకు భద్రకరణము అని ఒకటి ఉంది. ఈ భద్రకరణానికి అధిపతి కేతు గ్రహం. మరి పక్షి వచ్చేకాడికి కోడి, అధిష్టాన దేవత వచ్చేకాడికి కరణ దేవత సుబ్రహ్మణ్య స్వామి. మరి ఈ భద్రకరణాన్ని ఎలా బలపరుచుకోవాలి? అధిపతి కేతువు, మరి పక్షి కోడి. అంటే వీళ్ళు భద్రకరణలో పుట్టిన వాళ్ళు చికెన్ తినకూడదు.
వీళ్ళ కరణానికి సంబంధించిన జీవి కదా అది. ఇదంతా ఎలా తెలుస్తుంది మనకి? పుట్టినప్పుడే మనము తెలుస్తుంది. చూసుకుంటారా? వాళ్ళ జాతకంలో ఆ రోజు ఏ కరణం ఉంది, ఏ నక్షత్రం ఉంది, ఏ వారం పుట్టారు, ఏ యోగం ఉంది, ఆటోమేటిక్గా జాతకంలో వస్తుంది. ఈ కరణం గురించి సాధ్యమైనంత ఎక్కువ మంది చెప్పడం లేదు. ఈ కరణం గురించి ప్రత్యేకంగా మేము తంత్రదోషణలు తీసుకుని మొట్టమొదటిగా కరణాన్ని గుర్తించి ఆ కరణ దేవతను బలపరుచుకున్న వాళ్ళకు ఇంక వేరే కారణాలు అవసరం లేదు, ముందు ఈ కరణం పైన ఆధారపడని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు భద్రకరణంలో జన్మించిన వాళ్ళు కేతువు అంటే తలలేని గ్రహము. వాళ్ళు 6 నెలలకు 3 నెలలకు లేదా సంవత్సరం కనీసం ఒకసారి తలనీలాలు సమర్పించడం ద్వారా, అంటే వెంట్రుకలు అంటేనే కేతువు, అంటే అది తీస్తూ ఉంటే కేతువు యొక్క బలం పెరుగుతుంది. కోడి చికెన్ తినకపోవడం వల్ల వాళ్లకు మాట చలామణి అవుతుంది. అంటే లైఫ్ లాంగ్ తినకూడదా? లైఫ్ టైం తినకూడదు. అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే కరణ దేవత బలపడిపోతుంది. ఆటోమేటిక్గా ఇంకా వారఫలంతో పని లేదు, మాసఫలంతో పని లేదు, సంవత్సర ఫలంతో పని లేదు, దశాభుక్తితో పని లేదు. కరణదేవతను ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వ్యతిరేకతలు తగ్గుతూ వస్తాయి.